మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. రాత్రి కురిసినటువంటి వర్షానికి 4 రైతన్నలు మరణించారు. లక్షర్పేటలో ఈ ఘటన జరిగింది. రాత్రి ఈదురుగాళ్లతో కూడినటువంటి భారీ వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రం దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గరటువంటి పంటని కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా భారీ ఈదురుగాళ్ళు రావడంతో రైతుల మీద ఒక రేకుల షెడ్, అక్కడ ఉన్నటువంటి ఐకేపీ కేంద్రం దగ్గర ఉన్న ఒక షెడ్ పడిపోవడంతో స్పాట్లో దాని కింద ఉన్నటువంటి 4 రైతులు కూడా మరణించారు. మరో 4 రైతుల పరిస్థితి విషమంగా ఉంది. అయితే ముందుగా లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు గాయాలపైన వారిని. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ తరలించారు మెరుగైనటువంటి చికిత్స కోసం. సో మృతులు వెంకటేష్, అభిరామ్, లచ్చన్న, నాగరాజుగా తెలుస్తోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఫోటోలో కనిపించినటువంటి ఆ యువకుడే ఇప్పుడు ఈ ఘటనలో మరణించింది. బేసిక్గా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటిని ఆరబోసి అవి కొంత మాయిశ్చర్ వచ్చిన తర్వాత వాటిని కాంటా తూకం వేసి అప్పుడు లారీలో తరలిస్తూ ఉంటుంది ప్రభుత్వం. అయితే కొంతమంది రైతులు అక్కడే వాటిని ఆరబోస్తూ ఉంటారు. వాటిని మళ్ళీ వర్షం వచ్చినప్పుడు రక్షించుకోవాల్సి ఉంటుంది. నిజంగా డెఫినెట్గా ఒక వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నాకు కష్టాలు తెలుసు. అక్కడ ఎక్కడ చిన్న చీమ చిటుక్కుమన్నా కూడా పూర్తి బాధ్యత రైతుదే. కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతటి కష్టాలు ఉంటాయంటే లారీలే సరైన సమయానికి రావు, అక్కడ వేసేటువంటి బస్తాలు రావు, వచ్చినా కూడా అది కాంట అవడానికి చాలా రోజులు పడుతుంది. మాయిశ్చర్ రాదని చెప్పి పదే మాయిశ్చర్ కోసం వాటిని అంటూ ఉంటారు. ఒక్కోసారి గతంలో తాళొచ్చిందని చెప్పి వాటిని మళ్ళీ తూర్పాలా పట్టాలని చెప్పి అదో రకమైనటువంటి సమస్య. ప్రతిసారి అక్కడికి వెళ్ళడం, పంట పండించడం ఎంత కష్టమో ఆ పండించిన పంటని చివరి ధాన్యం గింజ వరకు గవర్నమెంట్కి అప్పగించి అమ్ముకునేంత వరకు కూడా అంతే కష్టపడాల్సి వస్తుంది రైతన్న. రాత్రి ఒక్కసారిగా ఎవరు ఊహించలేదు వర్షం. అటువంటి వర్షం, ఈదురుగాళ్లతో కూడిన వర్షం రావడంతో వారంతా ఆ పంటను రక్షించుకునేందుకు అక్కడ వెళ్ళిపోయి టర్పులిన్ కవర్లు, తర్వాత అక్కడికి వచ్చి పరదాలు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా గాలి ఎక్కువైపోయింది, చిన్నగా వర్షం కూడా పడుతోంది. అక్కడ షెడ్ ఉంటే ఆ షెడ్ దగ్గరికి వెళ్ళి నిల్చున్నారు. అంతలోనే ఆ షెడ్ వచ్చేసి పూర్తిగా గాలికి ఊగి వాళ్ళ మీద పడిపోయింది. పడుకున్న వాళ్ళు అక్కడ నిల్చున్న వాళ్ళు నిల్చున్నట్టుగానే, పడుకున్న వాళ్ళు పడుకున్నట్టుగానే, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే అలాగే ఆ షెడ్ కింద పడిపోయారు. సో ఈ సంఘటనలో 4 మరణించారు. ఆ 4 మరణించిన దాంట్లో మీరు ఫోటో చూస్తున్న ఇంకో వ్యక్తి నాగరాజు, లచ్చన్న, అభిరామ్, వెంకటేష్ వీళ్ళంతా కూడా స్పాట్లోనే మరణించారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. వారిని ముందుగా లక్షట్పేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తారు, మెరుగైన చికిత్స. సో ప్రెజెంట్ లక్షట్పేటలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా షాక్ గురి చేసింది. డెఫినెట్గా గవర్నమెంట్ ఆలోచించాల్సిందే. రైతులు ఇటువంటి కష్టాలు పడకమునిపై వెంటనే తక్షణమే కొనుగోలు కేంద్రాలను వేగవంతం చేసి ఆ ధాన్యం మొత్తాన్ని కూడా కొనాల్సిందే. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఋతుపవనాలు కూడా 15వ తేదీ నుంచి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే మే 15 నుంచే తెలంగాణ వ్యాప్తంగా, తెలంగాణ కాదు మొత్తంగా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే అప్పటి వరకు ఇంకా అక్కడే వరి ధాన్యం కనుక ఉంటే రైతన్నకి చాలా తీవ్రమైన నష్టం. అట్ ది సేమ్ టైం ఇటువంటి ప్రమాదాలు ఇంకెన్ని జరుగుతాయో. సో వెంటనే వేగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు మొదలుపెట్టి వాటిని త్వరితగతిన వెంటనే కొనుగోలు ప్రారంభించి, ఆల్రెడీ ప్రారంభమైపోయి బట్ వెంటనే కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి అక్కడ స్థానికులు మాట్లాడుకొచ్చారు ఈ ఘటన పైన. అసలు ఏం జరిగిందో భారీ మాటల్లో విన్నాం. 10 గంటలకు వడగళ్ళ గాలికి రైతులు ఇక్కడ వరిధాన్యం పోసుకోవడం జరిగింది. వర్షం వస్తుందని చెప్పేసి కవర్లు కప్పుకుందామని వచ్చే పరిస్థితిలో చాలా వర్షం, బాగా వడగళ్ళతోటి వర్షాలు విపరీతంగా రావడంతో ఎక్కడిదక్కడ మొత్తం కొట్టుకపోయినాయి. వడ్లు కూడా బాగా తడిసినాయి. ఆ రైతులు వడ్లు బాగా వర్షానికి వర్షపడక పక్కకున్న రేకుల షెడ్ లో వచ్చి ఉండడం జరిగింది. ఆ రేకుల షెడ్ పైన కూలి 2 స్పాట్ల డెడ్ అయ్యారు. ఇంకొక 4కి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గంపలపల్లిలో కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇదైతుంది. 20 రోజులైనా కూడా ఇదివరకు ధాన్యం కొనడం లేదు. ఇది చాలా ఇబ్బందులు పడతారు రైతులు. చాలా కష్టాలు అయితే కానీ ఏ అధికారి పట్టించుకోవడం లేదు, కలెక్టర్ కూడా పట్టించుకోవడం లేదు. ఎవరికి చెప్పినా ఏ మిల్లర్స్ గానీ పట్టించుకోకనే మాకు ఈ గోసకొచ్చింది. ఇలా రైతులు కారణం ప్రభుత్వమే తప్ప మరొకటి లేదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. 2 రైతులు ఇక్కడ స్పాట్, చాలా ఇంకా 3 గాయాలు అయ్యాయి.
రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రవినాయక్ అందిస్తారు. రవినాయక్, ఏం జరిగింది అక్కడ? ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వచ్చిన రైతన్నకి నిజంగా ఇదొక చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు పంటను కాపాడడానికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు. సో ప్రజెంట్ ఈ ఘటన పైన గవర్నమెంట్ అధికారుల, ప్రభుత్వ అధికారుల వర్షన్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? సో అక్కడ ఆ కుటుంబాలు ఏం చెప్తున్నాయి? ఎస్ మనోజ్, గంపలపల్లి మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలంలో జరిగిన ఘటన కొంత అందరిని కలిచివేసింది, కన్నీళ్లు పెట్టిస్తుంది. 4 రైతులు చనిపోవడం అనే అంశం మామూలు అంశం కాదు. ఇది తెలంగాణ రాష్ట్రంలోనే కొంత సంచలనంగా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని కొంత ఆరా తీసే ప్రయత్నం చేశారు. అసలు రాత్రి కొత్తూరులో కానీ గంపలపల్లిలో కానీ లక్షడిపేట మండలంలోనే ఈ వేరువేరు విలేజ్లు. అయితే రాత్రిపూట వడగాళ్ల వర్షం పడింది. ఆ వర్షం కారణంగా నేరుగా అక్కడున్న ధాన్యానికి కాపాడుకోవడానికి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు ఆడికి చేరుకున్నారు. చేరుకొని బస్తాలపై తాడ్పాలిని కప్పే ప్రయత్నం జరిగింది. అయితే భారీ వర్షం కారణంగా అక్కడే పక్కనే ఉన్న గోడ పక్కన పోయి నిలబడడంతో నిలబడ్డ మరుక్షణమే గోడ కూలింది. గోడ కూలడం వల్ల అక్కడికక్కడే ఒక వ్యక్తి, ఒక రైతు చనిపోయాడు. యువ రైతు చనిపోయాడు. రైతు చనిపోయిన అనంతరం 2 గాయాలయ్యాయి. అక్కడి నుంచి వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే ఇది వేరువేరు ఘటనలు వేరే ఊర్లో జరిగింది కాబట్టి ఆ జరిగిన సంఘటన వద్దనే అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన 2 చనిపోగా అక్కడ నుండి నేరుగా హాస్పిటల్ 2 తరలించారు. హాస్పిటల్ తరలిస్తున్న సమయంలోనే 2 ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయారు. మొత్తం 4 రైతులు చనిపోయినట్టు ప్రాథమికంగా అధికారులు ధృవీకరించవలసి ఉంది. అయితే ఇప్పటికే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అక్కడికి సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి ఆరా తీస్తున్నారు. డీసీపీ భాస్కర్ ఆధ్వర్యంలో కొంత విచారణ కూడా కొనసాగుతుంది. ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది, అసలు అక్కడ ఈ ఇంత పెద్ద గోడ ఎట్లా ఉండే, ఎన్ని రోజుల నుంచి ఉండే, గతంలో ప్రభుత్వం వరుసగా ఎప్పుడైతే గోడలు ఉన్నాయో కూలిపోయే శిథిలా దశకున్న గోడలను వెంటనే రిమూవ్ చేయాలని చెప్పినా ఎందుకు చేయలేదనే కోణంలో కూడా పోలీసులు కొంత విచారిస్తున్నారు. సంఘటన స్థలంలో జరిగిన ఘటనపై అందరూ కొంత మేరకు ఇబ్బంది పడుతున్నారు.